మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు విశాఖ అచ్యుతాపురం సిస్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై పొలిటికల్ వార్ మొదలైంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ అనకాపల్లి పర్యటనతో రాజకీయాలు హీటెక్కాయి. చనిపోయిన 17 మందితో సహా గాయపడిన అందరికీ కూడా నష్టపరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ప్రమాదం జరిగిన రెండో రోజు రాత్రి 8 గంటలకే చనిపోయి 17 మంది కుటుంబ సభ్యులకు అధికారులు చెక్కులు పంపిణీ చేశారు. అనకాపల్లిలో క్షతగాత్రులను జగన్ పరామర్శించి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అయితే నష్టపరిహారం ఇవ్వకపోతే ధర్నా చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆయన. అంతేకాకుండా ప్రమాదంపై అధికారులు సరిగా స్పందించలేదని ఆరోపిస్తున్నారు. జగన్ వ్యాఖ్యలపై వెంటనే కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు కనీసం బాధితులను పరామర్శించడానికి కూడా జగన్ రాలేదని అన్నారు హోంమంత్రి. 5 ఏళ్ల పాటు పరిశ్రమల్లో కనీసం ఎలాంటి ఆడిట్ చేయకుండా ప్రమాదాలకు కారణమైందని అన్నారు. విశాఖ అచ్యుతాపురం సెస్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై పొలిటికల్ వార్ మొదలైంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ అనకాపల్లి పర్యటనతో రాజకీయాలు మరింత హీటెక్కాయి. చనిపోయిన 17 మందికి వాళ్లతో సహా గాయపడిన అందరికీ కూడా నష్టపరిహారం ప్రకటించింది ప్రభుత్వం. విశాఖ అచ్యుతాపురం సెస్లో జరిగిన ఈ ప్రమాదంపై ఇటు పొలిటికల్ వార్ అయితే ఏపీలో మొదలైంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి రాజు రెడ్డిగా ఉన్నారు. రాజు, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు వైసీపీ వర్సెస్ టీడీపీగా మళ్ళీ సిచ్యువేషన్ మారింది. అయితే ఆల్రెడీ ఎక్స్గ్రేషియా ప్రకటించిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఇలా అనడాన్ని మనం ఎలా చూడాలి? ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? అచ్యుతాపురం సజ్జలో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ముఖ్యంగా అటు 17 మంది చనిపోయారు. 17 మంది చనిపోయిన తర్వాత చంద్రబాబు వాళ్ళని పరామర్శించడానికి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత 17 మంది కుటుంబ సభ్యులకు రాత్రి 8 గంటల సమయంలో చెక్కులు పంపిణీ అయితే జరిగింది. మరుసటి రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి రావడం, అదేవిధంగా ఉషాప్రాయంలో ఉన్నటువంటి దాదాపుగా 19 మంది బాధితులతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ 19 మందితో మాట్లాడినటువంటి సమయంలో ప్రమాదం ఎలా జరిగిందని తెలుసుకున్న తర్వాత జగన్ బయటకు వచ్చి అటు ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు, అదంతా బూటకం, ఎవరికి చెక్కులు పంపిణీ చేయలేదు అనే ఆ కోణంలోనే జగన్ అయితే విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చెక్కులు పంపిణీ చేశారని బూటకపు మాటలైతే చెప్తున్నారంటూ అటు చంద్రబాబు మీద జగన్ అయితే విమర్శలు చేశారు. ముఖ్యంగా 15 రోజుల్లోపు వీళ్ళు చెక్కులు పంపిణీ పూర్తి చేయకపోతే, చెక్కులు పంపిణీ పూర్తి చేయడం వాళ్లకు నష్టపరిహారం అందించకపోతే దీని మీద ఆందోళన చేస్తానని సూత్రప్రాయంగా జగన్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో హోంమంత్రి వంగలపూడి అంతా కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అది జగన్ అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పటికే 17 మంది చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి లీగల్ ఎయిర్ తీసుకుని వాళ్ళకైతే చెక్కులు పంపిణీ చేశాం. అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళకి, అంటే గాయపడినటువంటి వాళ్ళకి ఈ రోజు చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. జగన్ ఏ విషయం తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. 4 ఏళ్ల క్రితం ఎల్జీ పాలిమర్స్ లో జరిగినటువంటి ప్రమాదం విషయంలో కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. జగన్ రావాలంటే భారీగా సెక్యూరిటీ ఉండాలి, పరదాలు కట్టుకోవాలి, అదేవిధంగా చెట్లు నరకాలి. ఇన్ని చేస్తేనే కానీ జగన్ రానటువంటి వ్యక్తి ఈ రోజు మా ప్రభుత్వం మీద ఇలా ఈ విధమైనటువంటి విమర్శలు చేయడం తగదు కాదు. ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం గురించి మాట్లాడాలి తప్ప ఈ ప్రమాదాన్ని రాజకీయంగా చేసుకుని రాజకీయ కోణంలో ఈ విధమైనటువంటి విమర్శలు చేయడం కరెక్ట్ విధానం కాదని వంగలపూడి
అనిత విమర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా జగన్పై ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఇది ఇప్పుడు అటు ప్రభుత్వ ప్రతిపక్షానికి సంబంధించి ఇది పొలిటికల్గా వారుగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రమాదం జరిగినటువంటి దాన్ని, అదేవిధంగా అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు, ప్రస్తుతం బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను అయితే రాజకీయ పార్టీలు అయితే మర్చిపోతున్నాయి. ఇది మానవతా దృక్పథంతో చూడాలి తప్ప దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ రెండు పార్టీలు సంబంధించి ఒక పక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అన్నీ మేము క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం, అదేవిధంగా సేఫ్టీ మెజర్స్కి సంబంధించి ఆడిట్ అనేది నిర్వహిస్తాం. గత 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి ఆడిట్ ప్రభుత్వం నిర్వహించలేదు ఆ ఫ్యాక్టరీస్కి సంబంధించి. దీనివల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మేము ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేయించాం. ఇప్పటికే కమిటీకి సంబంధించినటువంటి మెంబర్స్ అందరూ కూడా ఫామ్ అయ్యారు. వాళ్ళందరితో కూడా దీన్ని విచారణ చేస్తామని చెప్తున్నారు. అయితే గత 5 ఏళ్లుగా ఏ విధమైనటువంటి ఆడిట్ చేయనటువంటి నేపథ్యంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికార పార్టీ చెప్తుంటే, అటు వైసీపీ నుంచి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇది కేవలం రాజకీయ కోణంలోనే దీన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప బాధితులకు ఎవరికూ న్యాయం చేయలేదనేది విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సతాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.